త్రిత్వము తరువాత 9వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములో చదువుకుందాము. పాత నిబంధన పాఠ్యభాగముగా సామెతల గ్రంథము 9వ అధ్యాయము 16వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు, పత్రిక పాఠముగా అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనము నుండి 34వ వచనం వరకు, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త పాఠముగా 13వ అధ్యాయము 44వ వచనం నుండి 46వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 298వ కీర్తన అందరము కలిసి పాడుకుందాం. రండి యేసుని యొద్దకు ప్రియులార మీరు రండి, యేసుని యొద్దకు రండి, యేసుని యొద్దకు ప్రియులార మీరు రండి, యేసుని యొద్దకు రండి రండి అని రయమున పిలచుచునుండెడు రక్షకుడొసగెను ప్రాణము రండి, యేసుని యొద్దకు ప్రియులార మీరు రండి, యేసుని యొద్దకు. మీరు పాపంబుల త్యజించి యేసుని కడకు రారే, వేగము విశ్వసించి. మీరు పాపంబుల త్యజించి యేసుని కడకు రారే, వేగము విశ్వసించి. మీరు వచ్చినను మిమ్మును ద్రోయడు చేరడు వారిని చేర్చును తన దరి రండి, యేసుని యొద్దకు ప్రియులార మీరు రండి, వేగమే విశ్వసించి. మీరు బ్రతుకేమి శాశ్వతము ప్రియులార ప్రియజానులారా పోకుడి లోకము యాసించి. మీరు బ్రతుకేమి శాశ్వతము ప్రియజానులారా పోకుడి యాసించి లోకమును. లోకాశలకును లొంగుట చేతను మీకు గడిల్లును మెండుగ దుఃఖము రారే, యేసుని యొద్దకు ప్రియులార మీరు రండి, యేసుని యొద్దకు. మీరేలా జాలము చేసెదరు ప్రియులార వేగరారే, కడు భాగ్యమొందెదరు. మీరేలా జాలము చేసెదరు ప్రియులార వేగరారే, కడు భాగ్యమొందెదరు. చేరవచ్చు చిరజీవమునందుడ పారముదంబున బడయగ దేవుడు రండి, యేసుని యొద్దకు ప్రియులార మీరు రండి, యేసుని యొద్దకు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములో కాసిపాడు గురుమండలము పక్షముగా జీవవాక్యము ఛానల్ వీక్షిస్తున్నటువంటి స్థానిక సంఘ సభ్యులకును, అలాగే ఈరోజు కాసిపాడు అనుబంధ సంఘమైనటువంటి ముదాపురం సెయింట్ పాల్స్ లూథరన్ సంఘ సభ్యులకు యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ జీవవాక్యము ఛానల్ వీక్షిస్తున్న శ్రోతలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో
త్రితోము తరువాత 9వ ఆదివారపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత కాలములో సంపదలు కలిగిన వారు ఉండేవారు. వారిలో కొందరే సంపద కలిగిన వారుగా ఉండేవారు. అలాంటి వారికే గొప్ప ఇండ్లు, మేడ మిద్దెలు కలిగి ఉంది. అలాంటి వారు దేవుని ఎరిగినటువంటి వారై ఉండేటువంటి వారు. కులము ఏదైనా, మతము ఏదైనా, ప్రాంతము ఏదైనా, కానీ సామాన్య ప్రజలు, ఇశ్రాయేలులు కానివ్వండి, యూదులు కానివ్వండి, రక్షింపబడిన వారు ఎవరైనా కానివ్వండి, అదే కాలములో అల్పులు, స్వల్ప జనాంగము, పేదరికము కలిగి అనేకులు ఉండేవారు. అయినా వారిలో ఒక విధమైనటువంటి దైవభక్తి, దైవ భయము కలిగి దేవుని ఆశీర్వాదములు పొందేటువంటి వారు. ప్రస్తుత కాలములో దేవుని యొక్క వాగ్దానములు ఈ మనుషులందరి పట్ల, మానవులందరి పట్ల, ప్రస్తుత క్రైస్తవులందరి పట్ల దేవుని యొక్క వాగ్దానములు నెరవేర్చబడిన తరువాత అందరూ ధనవంతులే, అందరూ భాగ్యవంతులే, అందరికీ మేడ మిద్దెలు, ఆస్తి అంతస్తులు కలిగినటువంటి వారముగా జీవిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఎవరిలోనూ కూడా సరైనటువంటి దైవభక్తి లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే సిరులు, సంపదలు, సకల భాగ్యములు పొందిన తరువాత దేవుణ్ణి మరిచిపోతారన్న విషయాన్ని దేవుని యొక్క గ్రంథములో తెలియపరిచాడు. ధనవంతులు దేవుని రాజ్యములో చేరుట కంటే సూది బెత్సములో ఒంటె దూరుట సులభము అని చెప్పిన మాట వాస్తవము చేశారు ఈనాటి క్రైస్తవులు సహితము. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ నేను అంటాను, ఈ ధన సంపదల వలన, మేడ మిద్దెల వలన అన్ని సమృద్ధిగా ఉండడం వల్ల ధనవంతులమని చెప్పుకోగలుగుతున్నారేమో కానీ వారిలో సంతోషాలు కోల్పోయారు, వారిలో ఆనందాన్ని కోల్పోయారు, వారిలో సమాధానము కోల్పోయారు. ఎందుకనంటే అన్నీ ఉన్నాయి కానీ వారి జీవితాలలో, వారి గృహాలలో యేసు లేడు. యేసు లేకుండా జీవితంలో ఎన్ని ఉన్నా వ్యర్థం. నువ్వు బిర్యానీ చేసినా, సాంబారు కాసిన, మాంసపు కూర వేసిన, ఏ వంట చేసినప్పటికీ కూడా నీకు రుచినిచ్చేది ఉప్పు మాత్రమే. ఉప్పు లేకుండా ఎన్ని వంటలు చేసినా కూరలు ఎలా వ్యర్థమైపోతాయో, విలువ లేకుండా అయిపోతాయో మానవ జీవితంలో, భక్తి జీవితంలో మనము సిరి సంపదలు ఎన్ని సంపాదించినా సంతోషం ఉండదు, ఆనందము ఉండదు. ఎలాంటి వాడవైనా, నీవెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత గనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని ఎరుగబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, నీకు మేడ బిద్దులున్నా నీవు వెర్రబోకుమన్నా, నీకు మేడ బిద్దెలున్నా నీవు మరువబోకుమన్నా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తే ఎప్పుడో చిన్నటి పాటలు గుర్తొస్తూ ఉన్నాయి.
నీకు ధనము బలగమున్నా విర్రవోకమన్నా ఆ ధనము కాస్త కరిగిపోతే దానికి ఎవ్వడులో రాడు. ఉదయకాల సమయంలో సువార్త పాఠంలో ఒక వర్తకుడు మనకు కనిపిస్తాడు. ఆ వర్తకుడు ఒకానొకప్పుడు సామెతల గ్రంథంలో చెప్పినటువంటి మాట, పొలములో దాచబడిన ధనమును వెతుకున్నట్లు వెండిని వెతుకున్నట్లు దేవుని యొక్క జ్ఞానమును వెదకాలని చెప్పినటువంటి మాటలు. ఈ వర్తకుడు చేసినది అదే. ధనము పొలములో ఉన్నదని గుర్తించాడు, పొలము చేసి ధనమును సంపాదించాడు, ధనమును ఇచ్చి పొలమును కొన్నాడు. ధనమును పొలములో ఇచ్చేసి ఒక అమూల్యమైన ముత్యమును కొనుట గొప్ప సువిశేషం అనే మాట గుర్తు చేస్తూ ఉన్నాను. పాత నిబంధనల పాఠములో అన్యాయపు సిరి కంటే నీతితో కూడినటువంటి సంపద సంతోషకరమని, కొంచెమే శ్రేష్టమని, కొంచెమే చాలని దేవుని యొక్క లేఖనము మనకు సెలవిస్తూ ఉంది. మా తెలుగు కాఫీల్లో ఒక చక్కని మాట మేము చదివి రాసేటువంటి వారు, గంగి గోవు పాలు గరిడైనా చాలు. ఈ రోజున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, శ్రేష్టమైనది కొంచెము ఉంటే చాలు. బ్రతికిన కాలము కొంచెమైనా దేవుని కలిగి ఉంటే చాలు. నిరంతరము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం, సంతోషిస్తాం, జీవిస్తాం. ఇక పత్రిక పాఠములో చూస్తే ఏథెన్సు ప్రాంతములో పౌలు గారు సంచారం చేస్తూ ఉన్నాడు. ఊరంతా విగ్రహాలే, ఊరంతా విగ్రహారాధనే. మనుషుల భజన, బొమ్మల భజన. నేను ఎవరిని కూడా విమర్శించి చెప్పడంలా, తాను దేవుని తెలుసుకున్న తర్వాత ఎంత దూరము దేవుని యొక్క పరిచర్యను పోవడం చేశాడో, ఎన్ని ప్రాంతాలలో అతడు దేవుని పరిచర్యను ఆటంకపరిచాడో, ఎన్ని ప్రాంతాలలో దైవ సేవకులను హింసించాడో, మరలా తిరిగి వెళ్ళి వారందరికీ కూడా ఈ దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము బోధిస్తున్నటువంటి తరుణములో ఈ పౌలు గారు ఏథెన్సు ప్రాంతం వచ్చి చూడగా వాళ్ళందరూ భక్తి పరులే, వాళ్ళందరూ కూడా దేవుడు విశ్వాసము కలిగినటువంటి వారే. కానీ వారు చేసే భక్తి ఏంటో ఎవరికైనా తెలియదు. ఆ పాఠంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, తెలియబడని దేవునికి రాయబడిన సంగతి. ఈరోజు నా మనుషులందరూ కూడా పిల్లరా భక్తి చేస్తూ ఉన్నారు కానీ స్వార్థముతో చేస్తూ ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు కానీ ఆరోగ్యము కాపాడుకోవడానికి చేస్తున్నారు. భక్తి చేస్తున్నారు కానీ స్వస్థత కోసం చేస్తూ ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు కానీ తన పిల్లలు బాగుపడాలని చేస్తున్నారు. భక్తి చేస్తూ ఉన్నారు కానీ తన భర్త మారాలని చేస్తూ ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు కానీ వారి సంపద కొరకు చేస్తూ ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు కానీ మిద్దెల కోసం, మేడల కోసం, పొలముల కోసం, తెలుపున ఇంకొక చేను కొనాలని, ఇంకొక పొలము కొనాలని, ఇంకొక ఇల్లు కట్టాలని, ఇంకొక కోస బంగారము కొనాలని భక్తి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ భక్తులు దేవుని బిడ్డరా దేవునికి ఇష్టము కాదు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకము తండ్రికి తెలుసును కనుక మొదట వచ్చి మీరు నా రాజ్యమును వెదకుడి, దేవుడు నా రాజ్యమును నా నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని చెప్పినప్పటికీ కూడా తమ ఆత్మరక్షణ కొరకు వారి నిత్య జీవము కొరకు ఎవడునో పాటుపడిన వాడు కనబడటములా. అందును బట్టి నాటి 3 పాఠముల ద్వారా నువ్వు దేని కోసము చేస్తున్నావో అది నీకు విగ్రహారాధన. కేవలం మద్యము, కేవలము దొంగతనము, కేవలము దేవుని బిడ్డరా వ్యభిచారము, ఇవి మాత్రమే విగ్రహాలు కావు. నీవు దేనికి బద్ధుడవై ఉన్నావో నీవు దానికి దాసుడవై ఉన్నావని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. కనుక సిరిని ఆశించిన వాడు దేవుణ్ణి ప్రేమించలేడు, దేవుణ్ణి ప్రేమించిన వాడు సిరిని ఆశించడు.
దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక పిల్లరా, ఈరోజున సువార్త పాఠములో మనం చూస్తూ ఉన్నప్పుడు కలిగినదంతయు అమ్మి అమూల్యమైన ముత్యము కొనిన వర్తకుడిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉపమానంలో దీనిబడిన పొలములో ధనము ఉన్నది మొట్టమొదటి ప్రాధాన్యత. ఎవరైతే భూమిని శ్రద్ధగా సేద్యము చేస్తాడో వాడి చేను సమృద్ధిగా పండుతుంది, వాడి ఇంట సిరులు వర్షముగా కురుస్తూ ఉంటాయి. ఏ పొలములో ధనమును వెతికాడో ఆ ధనముతో మరలా తిరిగి పొలమును కొన్నాడు. అంటే ధనము కంటే పొలము గొప్పదిగా ఎంచాడు. పొలములో ధనము ఉన్నది కనుక పొలమే గొప్పదిగా ఎంచాడు దేవుడు. ఆ తర్వాత అతను ప్రయాణము చేస్తూ ఉండగా ఒక అమూల్యమైన ముత్యమును కనుగొన్నాడు. ఆ అమూల్యమైనటువంటి ముత్యము యేసుక్రీస్తు ప్రభువే. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ అమూల్యమైనటువంటి ముత్యములు దేవుడి బిడ్డ గుర్తు చేస్తూ ఉన్నాలో తనకున్న ధనాన్ని పొలాన్ని కూడా అమ్మివేసి అమూల్యమైనటువంటి ముత్యము కొన్నటువంటి వర్తకుని పోలిన వాడెవడో వాడు నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైనటువంటి దైవోసనుడు, నిజమైనటువంటి ఆశీర్వాదము కలిగినటువంటి వాడు. గ్రహించదగినటువంటి విషయం ఏమిటంటే దేవుడా, అమూల్యమైన ముత్యము కొనడం. నేను పదే చెప్తాను, మన గృహాలలో మన కొంపలలో అనవసరమైన వస్తువులు, ధనవంతుల ఇళ్ళు మొదలుకొని నిరుపేదైనటువంటి పేదరికము కలిగిన మనందరి సామాజిక గృహములలో ఎన్నెన్నో పనికి మాలిన వస్తువులు ఉంటాయి. నేను వస్తువుల గురించి మాట్లాడటం వల్ల నీ హృదయములో అనేకమైన వ్యర్థమైన ఆలోచనలు ఉంటాయి, అవి తొలగించబడాలి. రాజులు తమ రాజ్యాధికారము కొరకు కొన్ని కుట్రలు చేస్తూ ఉంటారు. అధికారులు తమ పదవులు కాపాడుకోవడానికి కొన్ని కుట్రలు చేస్తూ ఉంటారు. ఉద్యోగులు తమ సంపాదన కోసం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని దుర్యోచనలు, దురస్థలంపులు కలిగి కొన్ని వ్యర్థమైన వాటిని అనుభవిస్తూ ఉంటారు. అన్నీ కూడా మనందరం కూడా తెలిసినదే. ఆ వర్తకుడు పొలములో ధనముతో పొలమును వెతుకుచూ ఉండగా ఈ అమూల్యమైన ముత్యమనగా యేసు కనబడగానే అన్నింటినీ అమ్మివేసి అమూల్యమైన ముత్యము కలిగాక ముత్యమై ఉన్న యేసును కొనుక్కున్నాడు. సామెతల గ్రంథములో 4వ అధ్యాయములో 7వ వచనం అంటాడు, 2వ లైన్లో, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము. బుద్ధి అనగా యేసు, జ్ఞానం అనగా దేవుడు. కనుక చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే సర్వ సంపదలు అనేవి కూడా ఆయనలోనే ఇముడి ఉన్నవి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. బుద్ధియు జ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. దేవుని బిడ్డలారా, అన్నీ కూడా బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు కేవలము దేవుని యందు మాత్రమే ఇముడి ఉన్నాయి. కనుక ఈరోజు జ్ఞాపకం చేస్తూ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు అన్నీ కూడా ఆయనే. దేవునికి స్తోత్రము కలుగునేగాక. లూకా సువార్తలో 19వ అధ్యాయంలో 8వ వచనములో జక్కయ్య చేసినది అదే. ధనము కోసమే బ్రతికిన ఆ వ్యక్తి, సంపాదన కోసమే బ్రతికిన ఆ వ్యక్తి, వ్యాపారము కోసమే బ్రతికిన ఆ వ్యక్తి. కానీ యేసు కనబడగానే, యేసును తన ఇంటికి తీసుకుని వెళ్ళగానే, యేసు మాట వినగానే, యేసును చేర్చుకునగానే అతను చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే ఆయన వైపు చూచి, యేసు ఇదిగో నా ఆస్తి అంతటిలో సగం బిడ్డలకి ఇచ్చేస్తూ ఉన్నాం.
ఇంకా ఏదైనా అన్యాయపు సొమ్ము నాలో ఉంటే 4 గంటలో చెల్లిసగా నాకంటూ తనకంటూ ఏమీ లేకుండా అతను గుర్తించాడు. యేసు లేనిదే సంతోషము లేదు, యేసు లేనిదే అసమాధానము లేదు, యేసు లేనిదే రక్షణ లేదు, యేసు లేనిదే లేచే జీవము లేదు. ఈ యేసు క్రీస్తు ప్రభు అంటే ఈ ధనముతో, ఈ భాగ్యముతో, ఈ లోకముతో సంబంధము లేదని తెలుసుకున్నాడు. కనుక అతడు ఒక్కడు మార్పు చెంది తన ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. ఈరోజు దేవుళ్ళ ఒక బస్సు డ్రైవర్ అప్రమత్తముగా ఉంటే బస్సులో ఉన్న జనాంగం అంతటికి కూడా ఎలాగైతే నష్టము కలుగుతుందో, ఒక ట్రైన్ ట్రాక్లో ఒక క్యాబిన్లో పనిచేసేటువంటి ఆ వ్యక్తి సిగ్నల్ వేసేటువంటి వాడు అప్రమత్తముగా ఉంటే ఎంత కొన్ని వేల మంది ఎలాగైతే చనిపోతాడో, వాడ నావికుడు చుక్కాని తీయటంలో అప్రమత్తముగా ఉంటే వాడలో ప్రయాణికులు ఎంతగా నాశనం అయిపోతారో. ఒక మార్గము, ఒక ఉపమానము తినబెట్ట వీటిని గురించి కొంత జ్ఞానము నేర్చుకోవాల్సినటువంటి వారం. అలాగే కుటుంబ యజమానుడు దారి తప్పడం ద్వారా కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. కుటుంబ యజమానురాలు త్రోవ తప్పడం ద్వారా పిల్లలందరూ కూడా జీవితాల్లో భ్రష్టత్వం అయిపోతూ ఉన్నాయి. పిల్లల ఎదుట మనం చేసేటువంటి తప్పిదాలు, పిల్లల ఎదుట భార్య భర్తలుగా మనం వాడుకునేటువంటి మాటలు, దూషించుకునేటువంటి దూషణలు వారి జీవితంలో వారిని ఎర్రెత్తిస్తూ ఉంటాయి, వారి జీవితాలు పాడు చేస్తూ ఉంటాయి. జాగ్రత్త. సమరస్త్రీ సాంగత్యము కోసమే, శరీర సుఖము కోసమే, శరీర సుఖమే సంతోషమని ప్రయాణిస్తున్నటువంటి దినములలో యాకోబు బావకాడ కలుసుకున్నటువంటి యేసు ప్రభు యొక్క సన్నివేశంలో సమరస్త్రీ కూడా అదే చేసింది. యేసు మాట విన్న తరువాత, యేసు యొక్క మాటలు గ్రహించిన తరువాత, యేసుతో సంభాషణ చేసిన తరువాత ఆయన మాటలు ఆమెకు జీవపు ఊటలుగా మార్చబడ్డాయి. లోక సంబంధమైన నీళ్లు వ్యర్థము, ఆత్మ సంబంధమైనటువంటి జీవవాక్కులు జీవితాన్ని రక్షిస్తుంది, పరిశుద్ధపరచుని గుర్తించింది. వెంటనే తన కొండను విడిచి గ్రామములోనికి వెళ్ళిపోయింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 28, 29, 30 వచనం మనం చూస్తాం. అక్కడ దేవుని బిడ్డలారా, ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను, సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు అన్నమాట సుంకరైనటువంటి జక్కయ్య నిజము చేశాడు. వ్యభిచార సంబంధమైనటువంటి, వేశ్య సంబంధమైనటువంటి సమరయ స్త్రీ రుజువు పరిచింది. ప్రియులారా, జక్కయ్య తన సంపదలో రక్షణ లేదని గుర్తించాడు. జక్కయ్య తన సంపదలో నిత్య జీవము లేదని, ఇవి రక్షణ ఇవ్వలేవని గుర్తించాడు. సమరయ స్త్రీ కూడా ఈ పాపము జీవితానికి సంతోషము కాదని గుర్తించింది. అది జీవితమే కాదని గుర్తించింది. కనుక దాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు చేర్చబడింది. దేవుని యొక్క సన్నిధి సాక్షిగా నేటి వరకు కూడా పిలువబడుతూ ఉంది. ఇక రెండవది చూస్తే పాత నిబంధన పాఠములో నీతితో కూడినది కొంచెమే చాలు. అన్యాయము సిరి కంటే, అన్యాయము చేత వచ్చేటువంటి వచ్చుబడి కంటే నీతితో కూడినది కొంచెమేనని సమరయ గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనము ద్వారా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ధనవంతులకు అపేక్షించినటువంటి వారులరా, మనం అన్యాయము చేసో, కష్టపడో, ఉద్యోగము చేసో, వ్యవసాయం చేసో, వ్యాపారము చేసో, మనము సంపాదించడానికి తినబడినా ఎంతో కాలం పడుతుంది. మనము ఏమి చేసి సంపాదించడానికైనా కాలము పడుతుందేమో, కానీ మనము అంతకాలములో సంపాదించినది అనుభవించకుండా చేయడానికి ఒక్క క్షణము దేవునికి చాలు. ఒక పంట చేతికి రావాలంటే 6 మాసాలు టైం పడుతుంది.
ఒక వ్యక్తి కూలి చేతికి రావాలంటే 12 గంటల సమయం పడుతుంది. ఒక వ్యక్తి యొక్క జీతము చేతికి రావాలంటే 4 రోజులు పడుతుంది. ఒక చెట్టు కాయలు కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. కానీ ఆ చెట్టును క్షణములో మార్చగలిగినటువంటి దేవుడు. కనుక రాత్రి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆ పిల్లరా, ఆ నీతి అనేది యేసుక్రీస్తు ప్రభువే. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థపరుడు, ఆయన నిత్యాశము గంటువంటి వాడు. ఈ కొంచెము ప్రభువే, ఆ నీతి ఆ ప్రభువే, ఆ నీతి ఆ ప్రభువే, ఆ కొంచెము ఆ ప్రభువే. మీరు చదువుకునే 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో కృపా సత్యములు యేసే, ఆ యేసు వలననే మనుషుల యొక్క దోషములకు ప్రాయశ్చిత్తమవుతూ ఉంది. కృపా సత్యముల వలన మనుషుల యొక్క దోషము ప్రాయశ్చిత్తమవుచున్నది అని రాశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. రెండవదిగా చెప్పినటువంటి మాట తెలుసా, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిలోని చెడుతనము తొలగిపోతుంది. అనగా కృపా సత్యములు కలిగిన వాని ద్వారా దేవుని మీద ఏకబోద్ధపడి మనుషులలో ఉన్నటువంటి చెడుతనము పోతూ ఉంది. నేను మరలా చెబుతూ ఉన్నాను, చెప్పండి, యేసు మూలముగానే జక్కయ్యలో ఉన్న చెడుతనం పోయింది. యేసుతో మాట్లాడిన తర్వాతనే సమరస్తులో ఉన్నటువంటి చెడుతనము పోయింది. ఆయన మీకు కొంచెముగా కనపడవచ్చును, ఆయన మీకు జనుల లేకపోతే ఆయన జనుల ఏం కనపడుతుంది చెప్పండి, ఆ నీతిగా కొంచెము కనపడుతుంది. కానీ ఆ నీతిలో ఉన్న బలం చాలా గొప్పది ప్రియమైనటువంటి వారు. రెండవదిగా, ఎవరి ప్రవర్తన దేవునికి ప్రీతికరం అవుతుందో వారికి దేవుని శత్రువులు కూడా ఉండరని ఆయన చెబుతున్నాడు. వారిని మిత్రులుగా చేస్తాను అని. నా శత్రువులో నన్ను చోచినను, నరకపు పాశములరికాచినను, వరద వలె భక్తిహీనులు పోలినవు, విడువకనను ఎడబాయని దేవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఎవని ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరముగా కనిపిస్తుందో వారికి శత్రువులు కూడా ఉండరు, వారిని మిత్రులుగా చేసేటువంటి దేవుడు. ధనవంతుడైన యవ్వనస్తుడు నిత్యజీవు కొరకై పరిగెత్తి యేసు దగ్గరకు వచ్చిన ప్రయోజనము లేకపోయినది. కారణం ఏమిటంటే అతనిలో ఉన్న అన్యాయపు సిరిని విడిచిపెట్టలేకపోయాడు. అతనికి వాక్యము తెలుసు, ఆజ్ఞలు వచ్చు, అవి కంఠస్థము చేశాడు, కానీ ఆచరణలో లేకపోయాడు. కనుక దినులరా అతడు వ్యర్థుడైపోయినట్లుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పరిసయుడు యేసును భోజనమునకు పిలిచి దేవునిలో ఉన్న నీతిని గ్రహించకపోవడం ద్వారా, సనుగుపోవడం ద్వారా అతడు భోజనము పెట్టి కూడా ప్రయోజనము కాలేకపోయాడు. మనం ఏది చేసినా దేవుని నీతిని బట్టి మనము చేయాలి. దేవుని నీతిని బట్టి మనము ఆ కొంచెమైనటువంటి దేవుని మనము చేర్చుకోగలిగినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు మీరు పొందుతారు. పిల్లరా, మీ లోకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనంలో, ఈ లోకాసు వార్త 7వ అధ్యాయం 40వ వచనం మీరు చదువుకోనండి. పిల్లరా, అవసరమైనది పనికి రానిది ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా వ్యర్థమే వ్యర్థమే. సామెతల గ్రంథములో 15వ అధ్యాయము 16వ వచనములో అది నెమ్మది లేకుండా చేసేది ఎన్ని ఉన్నప్పటికీ కూడా చదువుకున్న వాక్యములో మనకు కనిపిస్తుంది. కీర్తన గ్రంథములో 37:16 వచనంలో నీతిమంతులకు కలిగినది కొంచెమే, కానీ అది విస్తారమైనటువంటి ఫలమును అనుభవిస్తుంది.
ఇక పత్రిక పాఠములో మనం వస్తూ ఉన్నాం. ఊరంతా విగ్రహాలే, సంఘాలు నిండా జనాంగమే. ఇలా చెప్పాలి. గ్రామాలలో తినబడిన సంఘాలే. ఎన్ని సంఘాలు ఉంటాయో, ఏ సంఘములో కూడా నిజముగా రక్షింపబడిన వారు ఉండడు, నిజముగా రక్షణ పొందిన వారు ఉండడు, నిజముగా దేవుని ఆరాధించిన వారు ఉండడు. నిత్య జీవు కొరకు అయ్యా తన కొరకు దేవుని బిడ్డరా మారు మనసు పొందినటువంటి క్రీస్తు కొరకు దేవుని నేను బ్రతుకుతానని ప్రమాణము చేసిన వాడు ఒక్కడు ఉండడు. ఆఖరికి కాపరులు సహితం ప్రారంభంలో దేవుళ్ళ ఎంతో భక్తిగా కనిపిస్తారు. కానీ సిరులు ఒలికే కొలది, సిరులు కలిగే కొలదిగా ఇవ్వడమే, తీసుకురావడం అని చెప్పడమే. ఎలా ఏ వాక్యము చెప్పినప్పటికీ కూడా ఆ ధనము ద్వారా దేవుడి యొక్క రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. ఊరంతా విగ్రహాలే. యేసుని ఎరిగిన వారు ఒక్కరు కూడా లేరు. వారు ఎంతో భక్తి కలిగినటువంటి వారిగా ఉన్నారు, వారు ఎంతో దైవభక్తి కలిగినటువంటి వారిగా ఉన్నారు. వారి భక్తి నిజమే, కానీ భక్తి విషయంలో దేనికోసం భక్తి చేస్తూ ఉన్నారో తెలియకుండా భక్తి చేస్తూ ఉన్నారు. సంఘాలలో విశ్వాసం లేక ప్రజలు ఉండండి, అమ్మ ఏం చెప్పారు మాస్టర్ గారు అంటే బాగా చెప్పారంటారు తప్ప ఫలానా విషయం ఫలానా విధంగా చెప్పారు. ఆ మాట చాలా నచ్చింది, ఆ మాట నా జీవితానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, నా మనసు నాకు మారు మనసు కలిగి తీసింది అన్న మాట ఒక్కడు చెప్పడం. జ్ఞాపకం చేసినటువంటి మాట తిరుగుడా. కనుక పౌలు గారు వారిలో గ్రహించిన విషయం ఏంటంటే వారికి దేవుని గురించి తెలియదని పౌలు గారు వారికి బోధించినటువంటి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడా ఆ వారిని అపహాస్యము చేస్తూ దేవుడా ఇలాగున యేసుక్రీస్తుని గురించి వారు మాట్లాడుతూ ఉంటే ఆ ఏథెన్సు పట్టణస్థులందరూ కూడా పౌలు గారితో అపహాస్యముగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని తెలుసా? ఇంకొకసారి చెప్పు, ఇంకొకసారి చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే క్రొత్త విషయాలు తెలుసుకోవడంలోనే ప్రాముఖ్యత కలిగినటువంటి వారు అయినారు. ఆ విగ్రహారాధులు ఈరోజు పురాతనమైన క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నాం. తిరుగుతా మా సంఘాలు గొప్పవని చెప్పుకున్నటువంటి వారిలో మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ సమాజంలో క్రొత్త విషయాలు వినడం కోసం చూస్తున్నారు, కానీ తన జీవితాన్ని నూతనముగా మార్చుకోవడానికి ఎవరు ప్రయత్నము చేయడం వల్ల మందిరములో ఉంటే విధేయత, బయటకు వెళితే కత్తులు దూయడం. దేవుని మందిరములో వినయము చూపించడం, బయటకు వెళితే దేవుళ్ళ వెర్రివారిగా ప్రవర్తించడం, దైవజనులు ఎదురుగా ముఖస్తుతి చేయడం, వెనుక తదని కూడా అపహాస్యము చేయడం, ఎటకారముగా మాట్లాడటం. ఇలా జ్ఞాపకం చేస్తున్న ప్రియమైన అపహాస్యము చేసి ఇంకొకసారి చెప్పమని కొత్త విషయాలు వినడం, తెలుసుకోవడం వారికి అలవాటుగా మారిపోయినది. ఈ రోజున ఏ పాస్టర్ గారు అయితే ఏం చెప్తారనేది కాదు, వచ్చిన వారు నీకేం బోధిస్తున్నాడో గుర్తించు, వచ్చిన వాడి ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గుర్తించు. ఆయతరుచు ప్రాంతంలో ఉన్నటువంటి వారు దీని ఇంతగా దేవుని యొక్క సముఖములో తెలియపరుస్తున్నారు. కీర్తన గ్రంథం 17:8 కీర్తన గ్రంథం 100:3 ఆయనే మనల్ని పుట్టించను, మనము దేవుణ్ణి పుట్టించలే, మనము దేవుణ్ణి కలిగ చేయలే, దేవుని మనం ఏర్పాటు చేసుకోకూడదు, దేవుని మనం నిర్మించకూడదు, దేవునికి మనం రూపుదిద్దకూడదు. ఆయన రూపం మనకి ఇచ్చి మనల్ని రూపుదిద్దినటువంటి వాడు, ఆయన సొగసైన వాడు. సొగసు లేని మనకు సొగసులు ఇచ్చి మట్టి నుండి బొమ్మను చేసి ఇంత సౌందర్యములు ఇచ్చి ఇంత అందాన్ని కలిగి చేసి ఇంత సౌకర్యములకు ఇచ్చి నేను బోధిస్తున్నటువంటి దేవుడు. రోమపత్రిక 1:21 వారు దేవుని ఎరిగి దేవునికి ఆరాధించలేదు, దేవునిగా మహిమపరచడం లేదు, కానీ వారు వ్యర్థమైన వాటి యందు వాదములు కలిగినటువంటి వారే ఉన్నారు. తిమోతి రాసిన 1వ పత్రిక 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. దేవుడు మరొక దేవుడు లేడు.
రాత్రి ఉదయకాల సమయం జ్ఞాపకం చేస్తుంది కనుక ఇప్పుడైనా నిజదేవుడైన వాళ్ళు యేసుని గుర్తించి ఆరాధించు. కోల్పోయిన సంతోషము, కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయిన సంపదను నిత్య జీవములో పొందగలవు. అటు కృపా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారి మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.